పెళ్లి చేస్తే తిన్నగవుతాడు అని ఎందుకంటే నీకు పెళ్లి అయిన తర్వాత అర్థమైంది. వీడు తీసుకున్న బాడీ కట్నానికి జీవితాంతం కట్నం తీసుకున్నాడో అని చెప్పి దెప్పుతానే ఉంటారు. నీకెందుకు రే పెళ్లి, సన్యాసిని తీసుకో. నువ్వు ఎంత మంచిగా ఉన్నా వీడు మారిపోయాడు అనే డైలాగ్ కొడతారు, హ్యాపీగా తీసుకోవాలి. నాటకాలు ఎట్రా నీకు, సారీ చెప్పడం రాదా? ఒక్కటి మాత్రం మైండ్ లో పెట్టుకో, వాళ్ళని ఇంప్రెస్ చేయాలి వీళ్ళని ఇంప్రెస్ చేయాలి అనుకో, నువ్వు ఆ ట్రాప్ లో పడ్డావా పెళ్లి తర్వాత నీకు అసలు ఫ్రీడమ్ అనే టాపిక్ ఏ ఉండదు. నీ జేబుకి చిల్లు పడ్డం ఖాయం. ఎవడైతే నీ బెస్ట్ ఫ్రెండ్ ఉంటాడో ఆడనే ఫస్ట్ కట్ చేయాల్సి వస్తుంది, గుర్తుపెట్టుకో. నీ డ్రీమ్స్ నీ కోరికలు అన్ని పక్కన పెట్టి నోరు ముసుకొని సారీ చెప్పడం నేర్చుకో. నీ పిల్లల కోసం బతకాలి, ఆ తర్వాత పిల్లల కోసం బతుకుతానే ఉండాలి. నువ్వెంత బ్యాలెన్స్డ్ గా ఉందామనుకున్నా ఖర్చు మీద ఖర్చు, ఖర్చు మీద ఖర్చు. నీకు నచ్చినట్టుగా ఉండు, నీకు నచ్చినట్టుగా చెయ్యు అన్న దానిలో కూడా తప్పులు ఎత్తుతారు. దానికి నువ్వు అప్పు మీద అప్పు చేస్తానే ఉంటావు. అలాగే డబ్బులు కావాలని చెప్పి వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర డబ్బులు అడిగడం, అప్పులు చేసడం గట్రా చేయకు. నీకు అంతగా కావాలి అని అంటే నీ క్రెడిట్ కార్డ్ తో పే ఇన్స్టా కార్డ్ అనేది యూజ్ చేయు. దీంట్లోనే ఎందుకంటే 1.4% వరకు ట్రాన్సాక్షన్ చార్జెస్ అప్లై అవుతూ ఫస్ట్ టైం యూజర్స్ కి అప్ టు 5,000 కి 0.5% చార్జెస్ అనేవి అప్లై అవుతాయి. బ్యాంక్ అకౌంట్ కి ఇన్స్టెంట్ సెటిల్మెంట్ చేస్తూ మార్కెట్ లో ఉన్న వాటిలో లో ప్రైస్ ఇది అండ్ సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉంటది. అందుకోసమే పే ఇన్స్టా కార్డ్ యూజ్ చెయ్యు అని అంటున్నాను. అందరూ నీకు మంచోళ్ళకే కనిపిస్తారు, బయటికి చెప్తే పరువు ఎక్కడ పోతాదో అని చెప్పకుండా అయిపోయిన డొమెస్టిక్ వైలెన్స్ ఎన్నో ఉన్నాయి తెలుసా. వాళ్ళు పాములు అని నీకు అర్థమయ్యేసరికి నీ పిల్లగాల చేతిలోకి వెళ్ళిపోద్ది. ఊరకనే వచ్చేయట్రా పాటలు. మా అమ్మ లాంటిదే కావాలని చెప్పి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకు. వద్దురే సదరే పిల్లంటి దూరే వెళ్ళమంటారే. పిల్లల కంటే మీ గోబల్ గుయ్యి అనేసిన సంగతి మీకు తెలుసు. ఏవో 2-3 లాభాల కోసం జీవితాంతం నీ పిల్లకు ఇంకొకరి చేతిలోకి ఇచ్చేస్తున్నావు కదరా. అయినా మీరు పిల్లలు కనాలి, అదే మ్యాజిక్.